నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనందరికీ బిస్కెట్ అనగానే గుర్తొచ్చేది సాధారణంగా హైదరాబాద్ వాసులందరికీ కూడా గుర్తొచ్చేది ఉస్మానియా బిస్కెట్. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఈ ఉస్మానియా బిస్కెట్స్ గురించి మీకు ఒక ఘోరమైన దారుణమైన విషయాలు బయటపెట్టబోతా ఉన్నాను. ప్రస్తుతం ఈ బిస్కెట్స్ అంతా కూడా ప్రతి బేకరీలోను ప్రతి షాప్లోనూ అవైలబిలిటీగా ఉంటాయి. ఈ బిస్కెట్స్ని మనం చాయ్ కొనే సమయంలో తప్పనిసరిగా ₹10 కొన్ని షాప్లో ₹10 అమ్ముతారు, కొన్ని షాప్లో ₹5 ₹4కి ₹10కి కూడా అమ్ముతూ ఉంటారు. కానీ ఇలాంటి ఉస్మానియా బిస్కెట్స్ మనం చిన్నపిల్లలకు పెద్దోళ్ళం అందరం కూడా తింటూ ఉంటాం. మనం చాయ్ తాగితే చిన్నపిల్లలకి బిస్కెట్లు ఇప్పిస్తాం. కానీ ఇప్పుడు ఈ బిస్కెట్సే అత్యంత ప్రమాదకరంగా మారాయి. మీరు వింటుంది నిజమే. అమర్పేటలో ఉన్న ఒక హోల్సేల్ ఈ ఉస్మానియా బిస్కెట్స్ తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరందరూ కూడా ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి నాసి రకం పిండిని, అదేవిధంగా ఇవి ఈ కలర్ రావడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతూ పాడైపోయిన గుడ్లు, చాలా వరకు కూడా ఎగ్స్కి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. కానీ వీరు ఆ ఎక్స్పైర్ అయిన గుడ్లని అన్నిటిని కూడా వినియోగిస్తూ ప్రజల ప్రాణాలు ఏమైపోతే మాకేంటి, ఇవి తిన్నా వారి ఆరోగ్యం పాడైతే మాకేంటి అనుకున్న కొంతమంది ఇలాంటి దారుణమైన పనులు చేస్తూ ఉన్నారు. మెహరాజ్ బేకరీ హోల్సేల్ అండ్ రిటైల్, ఈ ఉస్మానియా బిస్కెట్స్ హోల్సేల్ అండ్ రిటైల్స్ వీళ్ళు తయారు చేస్తారంట. వీటిని తయారు చేయడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్, తినే ఐటమ్స్ తయారు చేసేటప్పుడు క్లీన్గా హైజీన్గా హెడ్ క్యాప్స్ పెట్టుకొని అంతా కూడా చాలా క్లీన్గా కొంచెం హైజీన్గా చేయాలి. కానీ మీరు చూసిన ప్రదేశం ఎలా ఉందో చూడండి, ఒక్కసారిగా మార్చిరిలా కనపడుతూ ఉంది. మొత్తం కూడా వారి ఇష్టానుసారంగా ఒక చిన్నపాటి ఏదో ఒక ఐరన్ మెటీరియల్ తయారు చేసే షాప్లో ఎలా ఉంటుందో అలా ఉంది. వీరు ఫుడ్ చేసే కేంద్రాలలో మొత్తం కూడా రసాయనాలు వాడడానికి వినియోగించిన క్యాన్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీరు నిలువ పెట్టుకునే సామాగ్రి ఏవైతే ఉంటాయో ఆ ఫ్రిడ్జ్లలో, ఆ ఫ్రిడ్జ్ ఎంతటి దుర్వాసన వస్తుందంటే పోలీసులు దాన్ని బయటికి తీసిన సమయంలో దీన్ని ఇక్కడే పెట్టడం జరిగింది. దీంట్లో వారు తీసుకొచ్చే పదార్థాలు అన్నీ కూడా ఇందులో నిలువ పెట్టుకోవడం, కొన్ని నెలల తరబడి దీంట్లోకి వాడే పాలు కావచ్చు, గుడ్లు కానీ, మిగతా కెమికల్స్ కానీ, పెస్టిసైడ్స్ లాంటివి ఇవన్నీ కూడా ఈ ఫ్రిడ్జ్లో రిజర్వ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇప్పటికీ ఒక దుర్గంధ వాసన వస్తూ ఉంది ఫ్రిడ్జ్లోంచి. మరి ఇంతటి దయనీయ స్థితిలో, ఇంత ఫంగస్ పట్టేసిన ఫ్రిడ్జ్లో వీరు ఇవన్నీ పెట్టి హోల్సేల్గా బిస్కెట్లు తయారు చేసి మనం రోజువారీ చూస్తూ ఉన్న ఈ షాప్స్, బేకరీలకు యథావిధిగా సప్లై చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి సాయంత్రం వేళలో, ఉదయం వేళలో దీన్ని క్లోజ్ చేస్తాను, ఎందుకంటే అంత దుర్గంధమైన వాసన వస్తుంది కాబట్టి. మీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్స్ ఇందులో కలర్స్లో ఇది కలర్ రావడానికి సాధారణంగా ఒరిజినల్ ప్రొడక్ట్స్ వాడి దాన్ని కరెక్ట్గా బేకింగ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక బ్రౌనిష్ కలర్కి వస్తుంది. కానీ వీరు దీన్ని ఈ కలర్ రావడానికి కొన్ని కెమికల్స్ వాడుతారు, కొన్ని కలర్స్ వాడుతారు. మీకు అవి చూపిస్తాను. మీకు విజువల్ కనిపిస్తుందో ఈ రౌండ్ మనం ఎక్స్క్లూజివ్గా లోపల నుంచి కొన్ని బిస్కెట్స్ని అయితే మనం రాబట్టగలిగాం. ఇవి చూస్తాను, దీని చుట్టూ కూడా ఒక ఎల్లో కలర్, వీరు వాడిన కలర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. మనం సాధారణంగా బయట కొన్న బిస్కెట్స్ ఇలా ఉండవు, అవి మొత్తం కూడా ఒకటే కలర్లో ఉంటాయి. కానీ ఇక్కడ హాఫ్ బేకింగ్ అయినట్టుగా చుట్టూ కూడా ఒక ఎల్లో బార్డర్ కనిపిస్తుంది లోపల. మరి ఏ కలర్ వాడింది, ఇది ఎల్లో కలర్కి ఎలా వచ్చింది? వీరి ఏ ఫుడ్స్ వాడారు ఇందులోకి? ఎగ్స్, సాధారణంగా మనం మైదాలో ఎగ్స్ వేసి బేకింగ్ చేసే సమయానికి ఒక మంచి గుడ్డును వాడితే కనుక ఇలా ఉండదు. పాడైపోయిన గుడ్లని కొన్ని కెమికల్స్ని వాడి ఇవి ఇలా పొంగేటట్టు, ఆ క్రిస్పీనెస్ వచ్చేలాగా ఇలాంటి కెమికల్స్ వాడుతూ ఉన్నారు. మీరు నెక్స్ట్ టైం మీరు కనుక తినే సమయానికి కాస్త జాగ్రత్తగా ఉండండి. మనం ఏం తింటా ఉన్నాం, ఈ జనరేషన్లో ఏం తినాలన్నా కూడా 1-10 సార్లు ఆలోచించుకొని తినాల్సి వస్తుంది. ఎంత ప్యాకేజింగ్కి ఎంత పెట్టుకున్నారు చూడండి, మొత్తం కూడా కొన్ని వందల అట్టాలు. అంటే ఈ లోపు ఈ స్టాక్ మొత్తం కూడా సిటీ మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇదంతా కూడా ఎన్ని టన్నుల బిస్కెట్స్ తయారు చేసి ఉంటారు, ఎన్ని కేజీల బిస్కెట్లు తయారు చేసి ఉంటారు వీరు. ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని బిస్కెట్స్ ఉంటాయి, ఇంత టర్న్ ఓవర్ చేసి ఉంటారు. ఈ పాటికి మనం ఇవన్నీ కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఈ సర్క్యులేట్ అయి ఉంటాయి ఈ బిస్కెట్స్ అన్నీ కూడా. దీనికంటే ఒక బ్రాండ్ మెన్షన్ చేసుకోవట్లేరు వీరు. వైట్ కలర్ ప్యాకేజ్లో నింపేసి, లేదా గాజు సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలో నింపేసి హైదరాబాద్ మొత్తం సప్లై అయిపోయినాయి ఆల్రెడీ. మనం తినే ఈ సమయానికి తినే బిస్కెట్లు కూడా మరి ఈ బేకరీ కాకపోయినా ఇలాంటి ఇంకొక బేకరీ నుంచి వచ్చిన మెటీరియల్ ఇవన్నీ కూడా. రైట్, ఒక్కసారి మరి ఈ షాప్ యజమాని ఒకసారి ఫోన్ చేద్దాం. మరి అసలు రెస్పాండ్ అవుతాడా? మరి ఇంత దారుణంగా అమ్ముతా ఉన్నాడు, మరి తనకి మనసు ఎలా వచ్చిందో ఒకసారి ఫోన్ చేద్దాం. మరి ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేదా, మరి సమాచారం ఏంటి ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో హలో, హాయ్ బ్రదర్. హాయ్, నేను ఆర్టీవీ రిపోర్టర్ పవన్ మాట్లాడుతున్నా. చెప్పండి. మీ షాప్లో కల్తీ బిస్కెట్స్ తయారు చేస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది, నిజమేనా? అది అబద్ధం మాట సార్. అది నా బిస్కెట్
అది ఫుడ్ వాళ్ళు చెకింగ్ తీసుకోపోయారు. అది ఫుడ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు మొత్తం సర్టిఫికేట్ చూపిస్తానండి. కాదండి, ఓల్డ్ పాడైపోయిన ఫుడ్ కెమికల్స్ సేఫ్టీ ఆఫీస్ లో పోయింది అది బిస్కెట్లు మొత్తం. అది ఫేక్ న్యూస్ మొత్తం. ఫుడ్ సేఫ్టీ రిపోర్ట్ వస్తుంది సార్. కాదు సార్, అప్పుడు జెన్యున్ రిప్లై మేము ఇస్తాం. కాదండి, బిస్కెట్స్ మేము ఏమి రిప్లై అనుకో. బిస్కెట్స్ అన్ని కూడా కెమికల్స్ వేసి కలర్స్ వేస్తున్నారు, పాడైపోయిన ఎగ్స్ వేస్తున్నారు అంటే కూడా అదే అన్న, అది ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ కు చెకింగ్ తీసుకోపోయినారు. నేను నా నోరు నుంచి అబద్ధం చెప్తా, సర్టిఫికేట్ అబద్ధం కాదు కదా సార్. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమున్నది ఏం లేదు, అది సర్టిఫికేట్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ కూడా చాలా స్మెల్ వస్తుంది కానీ అలానే స్టోర్ చేస్తారు మొత్తం పాడైపోయిన ఫ్రిడ్జ్ లో. అది ఫ్రిడ్జ్ మనది కాదండి, అది వేరే వాళ్ళది. అది ఆ ఫ్రిడ్జ్ మనం అసలు వాడడం అది. అది అన్న వీడియోలో మీరు వేరే దగ్గర ఉండే కదా, అది చూడండి. అది మనం ఏం చేయాలంటే మొత్తం మాకు ఫుడ్ వాళ్ళని చేసాడు, మొత్తం బయట పెట్టేయండి, మీరు ఏం వాడితే అది పెట్టేయండి అని చెప్పేసారు. అందుకని మనం బయట పెట్టే, అది వేరే వాళ్ళది. అది యాక్చువల్లీ అది అందుకనే బయట పెట్టే, మనది ఉంటే మన లోపలనే ఉంటాయి కదండి. ఒక మాట అంటున్నా, పాడైపోయిన గుడ్లు వాడుతా ఉన్నారు అండ్ కలర్ కోసం కొద్దిగా ఆర్టిఫిషియల్ అసలు మనం అసలు గుడ్లే వాడం మనం. అసలు 100% కాదు, 200% చెప్తున్నా మీకు. నేను ఉస్మానియా డిస్ట్రిక్ట్ లో గుడ్డే కలవదు. గల్లీలో ఉన్న వాళ్ళకి వస్తుందా అక్కడ గల్లీలో వాళ్ళు అడగచ్చు. గల్లీలో వాళ్ళందరూ భయపడతారు. మేము బిస్కెట్లు తిందామంటే భయం అవుతుంది తెలిసిన కాంచి. మా ఇట్లా పక్కన షాప్ ఇట్లా చేస్తాడు. ఇప్పుడు ఎవరన్నా అగే చూటే ఎప్పుడు అట్లానే చెప్తారు. ఇప్పుడు అది ఫుడ్ వాళ్ళు చెకింగ్ తీసుకోపోయారు కదా, అట్లనే ఇప్పుడు వాళ్ళు రిజల్ట్ వాళ్ళు కరెక్ట్ ఇస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్తే అది అర్థం కాదు. అది ఎందుకంటే ఫుడ్ పోయిన తర్వాతనే అది వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అదే సర్టిఫికేట్ మనం చూపిద్దాం. సార్ ఏమేం కలుపుతారన్న బిస్కెట్లో నార్మల్గా అయితే? మీరు ఓన్లీ డాల్డా కలుపుతామండి, ఇంకా మైదా, షుగర్ పౌడర్, మూడే అలా సాల్ట్ ఉంటుంది. ఓకే, ఎంతకు అమ్ముతారన్న బిస్కెట్? ఇప్పుడు మీరు అమ్మేది బయటకి ఎంతగా అమ్ముతారు? మనం 25 రూపీస్ అమ్ముతామండి. ప్యాకెటా? ప్యాకెట్. ఓకే, అంటే బయట 20, బయట అంటే అది 20-30 రూపాయల ప్యాకెట్ అమ్ముకుంటారు షాప్ వాళ్ళు అట్లా. ఓకే, ఓన్లీ షాప్స్కి అమ్ముతారు మీరు? అవునండి. ఓకే ఓకే, మరి ఏంటి మీ దాంట్లో కల్తీ జరగలేదు అంటారు? ఏం దొరకండి, అందుకని నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను. అది నాకు ఏంటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు కూడా ప్రూఫ్ ఉంటుంది, నాకు కూడా ప్రూఫ్ ఉంటుంది కదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను దొంగతనం చేసినా నేనే దొంగతనం చేయాలండి. ఇప్పుడు వేరే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పరు కదా సార్. మరి ఎందుకని దాడి చేశారు? అట్లా అంటారు. ఎందుకు అనుమానం రాదు, ఎందుకు రైడ్ చేశారంటారు? అది రైట్ ఎందుకంటే సార్, నేను ఏమంటున్నా, అది మనం ఫుడ్ కలర్ లో మనం అది బిస్కెట్ ట్రే ముంచుతామండి. అట్లా చేసిన అది బిస్కెట్ కలర్ వస్తుంది మాకు. ఓకే, అది చేసిన వల్ల అది ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తున్నా అంటే ఇది కల్తీ చేస్తారు, కల్తీ మీద అది చేస్తున్నారు అన్నారు అట్లా అని. అదే ఆ కలర్ రావడం కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు పోలీసులు. అదే అంటున్నా కదా అండి. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత నేనే మొత్తం మీడియాలో వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఒక రిపోర్ట్ మీకు కల్తీ చేశారని వస్తే ఏంటన్న పరిస్థితి? అదే అప్పుడు తప్పు అర్థం అవుతుంది అండి, ఎవరు తప్పు చేసినా అప్పుడు తప్పు మీదని తెలిస్తే ఇప్పుడు మీ ఏంటి పరిస్థితి అంటున్నా. అదే అప్పుడు డిపార్ట్మెంట్ ఏం తీసుకుంటే అప్పుడు మనం ఓకే ఓకే అట్లా అంటుంది. ఓకే బ్రో, సరే అండి. మరి షాప్ యజమాని మాత్రం నేను కల్తీ చేయలేదు, అన్నీ కూడా స్వచ్ఛంగా వాడాను, ఆ కలర్ రావడానికి మేము వేరే వాడతాము అంటా ఉన్నారు. మరి నిజాలు షాప్ యజమాని తప్పించుకోవడానికి మాట్లాడుతున్నాడా? ఏ కల్తీ జరగందే పోలీసులు ఎందుకు రైడ్ చేశారు? ఏ కల్తీ జరగందే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్తో సహా ఎందుకు వచ్చారు? ఏ కల్తీ జరగందే లోపలికి రైడ్ చేసి మొత్తం సామాన్లు ఉన్న బిస్కెట్స్ అన్నీ ఎందుకు తీసుకెళ్ళారు? ఏ కల్తీ జరగందే ఇంత పెద్ద ఇష్యూ బయటికి ఎలా వస్తుంది? అసలు వీటి మీద ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏంటి? మరి షాప్ యజమాని కల్తీ చేయలేదు, నేను స్వచ్ఛంగా చేశానంటూ చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ ఇవన్నీ కూడా షాప్స్కే సప్లై అవుతూ ఉంటాయంట, కిరాణా షాప్స్ కావచ్చు, ఇవన్నీటికి సప్లై అవుతున్నాయంట. ఇవన్నీ చూస్తున్న మీకేమనిపిస్తుంది? మరి పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకి ఏం తెలియకుండా, ఏం నాలెడ్జ్ లేకుండా కావాలని దీని మీద రైడ్ చేశారా? లేకుంటే ఈ షాప్ యజమాని తప్పించుకోవడానికి ఇలాంటి ఇప్పుడు ఫోన్ కాల్లో మాట్లాడడం అబద్ధాలు చెప్తా ఉన్నాడా? చూస్తున్నా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిద్య వాటివి హైదరాబాద్ అంబర్పేట్.